గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి వరకు అయిపోయిందమ్మా? బ్యాంకింగ్ ఫినిష్డ్. మనీ చెప్పాలి. మనీ అండ్ బ్యాంకింగ్లో బ్యాంకింగ్ అయిపోయింది అండ్ మనీ చెప్పాలి, అంతే కదమ్మా? రైట్. మనీ. So what exactly the definition of money? How can we say money? ఏంటమ్మా మనీ అంటే? దేన్ని మనం మనీ అనాలి? ఏదైనా కొనడానికి, ఏదైనా అమ్మడానికి మధ్యలో ఏం పనిచేస్తుంది? మీడియేటర్గా పనిచేస్తుంది. ఎస్ ఆర్ నో? దెన్ హౌ కెన్ వి సే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గూడ్స్ ఈజ్ కాల్డ్ మనీ. ఏమనాలమ్మా? ఏమన్నా మనీ అంటే మీడియం ఆఫ్, గట్టిగా మీడియం ఆఫ్ ఈజ్ కాల్డ్ ఏమనాలి? రైట్. అయితే బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ మనీ వీ హ్యావ్ బార్టర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఏముందమ్మా? బార్టర్ సిస్టమ్. ఏ సిస్టమ్? వాట్ ఎగ్జాక్ట్లీ బార్టర్ సిస్టమ్? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ఏమన్నా? మీ కాడ ఉప్పులు ఉన్నాయి, మా కాడ పప్పులు ఉన్నాయి, పప్పులు మీకు ఇచ్చి ఉప్పులు మేము తీసుకోవడాన్ని ఏమంటారమ్మా? గట్టిగా బార్టర్ సిస్టమ్. ఏమన్నా? సో ఇండియాలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బార్టర్ సిస్టమే ఉంది. వేదిక్ పీరియడ్లో కూడా, ప్రైమరీ వేదిక్ పీరియడ్లో అంతా కూడా మనకి బార్టర్ సిస్టమే ఉంది. రైట్. సో ఈ బార్టర్ సిస్టమ్ మనకి ఫెయిల్ అయిపోయింది. Then why this barter system failed? Why in place of this barter system currency introduced again? ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వరి పండిస్తున్నారు, బియ్యం పండిస్తున్నారు, నేను కూరగాయలు పండిస్తున్నాను. మీకు కూరగాయలు కావాలి, నాకు బియ్యం కావాలి. am I right or not? నా కూరగాయలు మీకు ఇచ్చి మీ బియ్యం నేను తీసుకున్నా. బియ్యం తీసుకున్న నేను మాత్రం సంతోషంగా ఉన్నా, కానీ కూరగాయలు తీసుకున్న మీరు మాత్రం సంతోషంగా లేరు. am I right or not? ఎందుకమ్మా? అంతే కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన బియ్యం ఎన్ని రోజులు ఉంటాయో, నేను ఇచ్చిన కూరగాయలు ఎన్ని రోజులు ఉంటాయా? ఉండవు కదా. సో వారం రోజులకి అంతా ఖరాబ్ అయిపోయినాయి, చెడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మీరు మళ్ళీ నాకు బియ్యం ఇవ్వాలి, మళ్ళీ నేను కూరగాయలు ఇవ్వాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బిట్వీన్ ద పీపుల్. ఏమన్నామమ్మా? lack of satisfaction between the people. So lack of satisfaction between the people is the first problem. This is what the first problem. Lack of satisfaction between the people. This has become the first problem. Then come to the second problem. ఇప్పుడు మీరు ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు? ఒక ఆలుగడ్డకి సరిపోయే బియ్యం, ఒక బెండకాయకి సరిపోయే బియ్యం, ఒక టమాటాకి సరిపోయే బియ్యం. ఇజ్ ఇట్ కరెక్ట్? అంతేనా? అంటే మనం ఎగ్జాక్ట్గా మీరిచ్చిన గూడ్స్ని, వాళ్ళు తీసుకున్న గూడ్స్ని మెజర్ చేయగలుగుతామా? చేయలేం కదమ్మా. am I right or not? గట్టిగా ఎస్ ఆర్ నో? యా. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఏ క్వాంటిటేటివ్ మెజర్. ఏమన్నా? ఇదేం కాదమ్మా, క్వాంటిటేటివ్ మెజర్ కాదు. It should not be a quantitative measure. So this is what the second problem. And third problem enti? First problem emannam? Lack of satisfaction between the people is the first problem. Then what is the second problem? It should not be a quantitative measure. So this is what the second problem. Then what is the third problem? ఇప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం. ఇందాక మనం అన్నాం కదా, మీరు ఇచ్చినవి ఎంతకాలం ఉంటాయో, నేను ఇచ్చినవి అంతకాలం ఉండవని. కాబట్టి థర్డ్ ప్రాబ్లం ఏంటమ్మా? స్టోరేజ్. ఏ ప్రాబ్లం? గట్టిగా ఏ ప్రాబ్లం? స్టోరేజ్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అన్నా? థర్డ్ ప్రాబ్లం ఏమన్నా? ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నా? ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బిట్వీన్ ద పీపుల్ బికమ్ ద ఫస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం?
It should not be a quantitative measure is the second problem. థర్డ్ ప్రాబ్లం ఏమన్నాం? స్టోరేజ్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అన్నా? గట్టిగా ఏ ప్రాబ్లం అన్నా? ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బులు ఏమీ లేవు మార్కెట్లో, ఎవరెస్ట్లో జాయిన్ అవ్వాలి, ఓ బస్తా బియ్యం తీసుకొచ్చి ఎవరెస్ట్లో వేశారు, జాయిన్ అయిపోయారు. అట్లా తలా ఒక బస్తా బియ్యం వేశారు. క్లాస్ అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు? మాకు బస్తా బియ్యం ఇస్తారు, రోజు ఎత్తుకపోవాలి. ఇక ఇదే పని. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుద్దా లేదా? కాబట్టి ఫైనల్ ఇట్ ఈస్ బికమ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అమ్మా? గట్టిగా, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ when we used barter system in the society. Then what are the problems we faced due to barter system? First problem, lack of satisfaction between the people. Second problem, it should not be a quantitative measure. Second problem. Third problem, storage problem. A problem, storage problem. Fourth problem, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. క్లియర్ కదమ్మా? ఇవి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి, టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, ఇన్ ప్లేస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ వి యూజ్డ్ కాయిన్స్. ఏం యూజ్ చేసాం? గట్టిగా, కాయిన్స్. ఇన్ ప్లేస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ వాట్ వి యూజ్డ్? కాయిన్స్. కొత్తగా ఏమొచ్చాయి మనకి? కాయిన్స్ వచ్చాయి. మరి వరల్డ్లోనే ఫస్ట్ టైం కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పీపుల్ ఎవరు? వరల్డ్లో ఎస్, ఎవరండి? రోమన్స్. ఎవరన్నామమ్మా? సో రోమన్స్ బికమ్ ద ఫస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ ఇంట్రడ్యూస్డ్ వాట్? వీళ్ళు. మరి ఇండియాలో అయితే ఈ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పీపుల్ మౌర్యాస్. ఎవరమ్మా? మౌర్యాస్. ఇండియాలో టోకెన్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పీపుల్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ పిచ్చి తుగ్లక్. రైట్. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ వాట్? గట్టిగా, టోకెన్ కరెన్సీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏం పేరేనా? మరి ఇండియాలో రూపియాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? షేర్ షా. ఏం పేరు? రైట్. ఇలా మనకి దేశంలో కాయిన్స్ వచ్చాయి. దెన్ ఈవెన్ కాయిన్స్ ఆల్సో బికమ్ నాట్ పాపులర్. దెన్ డ్యూ టు ద కాయిన్స్ ఆల్సో people not satisfied. Then what happened with these coins? What exactly the problem with coins? మళ్ళీ కాయిన్స్ వల్ల ప్రాబ్లం ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రోజంతా క్లాస్ చెప్తే నాకు ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు అనుకోండమ్మా. ఒక రోజంతా క్లాస్ చెప్తే ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారు అనుకోండి. నేను హాఫ్ డేనే క్లాస్ చెప్పినా రేపటి నుంచి క్లాస్ లేదు. అప్పుడు ఏం చేయాలి? తెలివిగా ఆలోచించాలి, మురుకులాగా ఆలోచించద్దు. మీరంతా కాబోయే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అర్థమైందా? అట్లా రోడ్ల మీద తిరిగేటోళ్ళకి ఆలోచించద్దు, తెలివిగా ఆలోచించాలి. ఏది పడితే అది మాట్లాడతారు, అందుకే చెప్తున్నా. ఏం చేయాలమ్మా? ఒకవేళ రేపు మీరు ఆఫీసర్ అయితే, ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే మీరు ఏం చేస్తారు? మళ్ళీ క్లాస్ చెప్పినాక ఇస్తాము, ఇదంతా అయ్యే పని కాదు. ఎందుకంటే నేనేమన్నా, దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్, ఫ్రమ్ టుమారో ఆన్వర్స్ దెర్ ఇస్ నో క్లాస్. నాకు ఒక రోజంతా క్లాస్ చెప్తే గోల్డ్ కాయిన్ ఇస్తారు, ఇవాళ హాఫ్ డేనే చెప్పినా నేను, దెన్ హౌ? ఏదైనా సరే మీరు ఆలోచించేటప్పుడు లీగల్గా ఆలోచించాలి. ఇప్పుడు 500 రూపాయల నోటు ఉందమ్మా, 250 ఇవ్వాలని సగం చింపిస్తారా? ఏంద్రబై ఆలోచన? అంతే కదమ్మా.
250 ఇవ్వాల్సి వస్తే సగం చింపిస్తారు ఎవడన్నా? మరి ఏమనుకోవాలి వీళ్ళని? అంతే కదా. నేను అందుకే చెప్తున్నా, చదువుకున్న వాళ్ళలాగా, గ్రాడ్యుయేట్స్ లాగా, రేపు కాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఆలోచించాలి కానీ ఊకనే పిచ్చోళ్ళ లెక్క ఆలోచించొద్దు. ఏమైనా మాట్లాడితే తెలివితోటి మాట్లాడాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మూర్ఖంగా మాట్లాడద్దు. రైట్. ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఒకవేళ 250 రూపాయల నోటు కావాలి అంటే ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? మళ్ళా గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఆర్బీఐ ఇవ్వాలి కదా. ఏం చేయాలి? ఒక నోట్ తయారు చేసి మళ్ళీ దాని మీద కూడా మిగతా కరెన్సీస్ మీద ఏం సింబల్స్ ఉన్నాయో అవి పెట్టి, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్, కొత్తగా ఇష్యూ చేయాలి. సేమ్ టైం ఇప్పుడు ఆ రోజు కూడా అఫీషియల్గా కరెన్సీ ఏమని ఇవ్వాలి అంటే మళ్ళీ రాజు ఏం చేయాలా? మళ్ళీ గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ కాయిన్లో సగం వెయిట్ ఉన్న కాయిన్ తయారు చేయించి ఈ ముద్రలన్నీ వేయించి మళ్ళీ సప్లై చేయాలి. ఇదంతా అయ్యే పనేనా? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆర్ నాట్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇదంతా అయ్యే వరకు నేను క్లాస్ చెప్పి ఎట్లా కూర్చుంటానా? కాబట్టి ఏమైంది? ఈ కాయిన్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి. అందుకని వీని ప్లేస్లో ఏమొచ్చింది? పేపర్ కరెన్సీ. గట్టిగా. అండ్ ఫస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ మనకి ఏమొచ్చాయి? ఫస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇంట్రడ్యూస్ దిస్ పేపర్ కరెన్సీ చైనీస్. ఎవరమ్మా? ఇట్లాంటి ఏదో తెలియదు ఎట్లా ఎవడుకుంటాయి? చైనా వాడికే. కాబట్టి వరల్డ్ అనే పేపర్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పీపుల్ అంటే ఎవరన్నామమ్మా? రైట్. మరి ఏమేమి ఉన్నాయి కరెన్సీస్ ఏంటి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ వన్, చీప్ మనీ. ఏ మనీ అమ్మా? రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ చీప్ మనీ ఈజ్? చూద్దాం. వినాలి, ఆవేశం వద్దనేది వినండి. రైట్ అమ్మా. హాస్టలా రూమ్ అమ్మా? హాస్టలే కదా. ఎంతమ్మా? యావరేజ్గా 5000 అంతే. కొంతమంది 10,000 హాస్టల్లో ఉండొచ్చు, కొంతమంది 4,000లో కూడా ఉండొచ్చు. యావరేజ్గా అయితే 5000. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 5000 రూపీస్ హాస్టల్. ఇప్పుడు 5,000 రూపాయల హాస్టల్ ఫీజు. ఇంటి దగ్గర నుంచి 8,000 వచ్చినాయి. ఆగుతారా? ముచ్చట లేదు. ఏ టిఫిన్ సెంటర్ కడబట్టినా మీరే, ఏ టీ స్టాల్ కడబట్టినా మీరే, ఏ బిర్యానీ పాయింట్ కడబట్టినా మీరే, ఏ పానీపూరి కడబట్టినా మీరే, ఏ సమోసాల కడబట్టినా మీరే, ఏ బజ్జీల బొండల కడబట్టినా మీరే. ఆ 3,000 అయిపోయే వరకు నిద్రే పట్టదు. రైట్ ఆర్ నాట్? అప్పుడు ఆ 3,000 మీ దృష్టిలో ఏంటి? చీపే కదా. దట్ ఈస్ కాల్డ్ చీప్ మనీ. అంటే వినండి, దట్ ఈస్ కాల్డ్ చీప్ మనీ. అంటే మీరు ఒకవేళ దాన్ని చీప్ మనీగా ఫీల్ అయితే ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, దాచిపెట్టుకుంటున్నారా? అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే మనీ సప్లై ఏమవుతుంది? గట్టిగా. మనీ సప్లై ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మనీ సప్లై ఇంక్రీజ్ అయింది అంటే ఇన్ఫ్లేషన్ వస్తుందా, డిఫ్లేషన్ వస్తుందా? గట్టి చెప్పాలమ్మా. వెరీ గుడ్. అంటే at the time of cheap money, when cheap money increases in the market, which type of inflation affected? ఏం ఎఫెక్ట్ అయింది? ఇన్ఫ్లేషనా, డిఫ్లేషనా? ఇన్ఫ్లేషన్ ఎఫెక్టెడ్ ఇన్ ద మార్కెట్. అర్థమైంది కదమ్మా? రైట్. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తున్నాం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటున్నాం సార్ అంటే, ఒకవేళ చీప్ మనీ ఎక్కువైతే ఏం ఇంక్రీజ్ అవుద్ది మార్కెట్లో? గట్టిగా. మనీ సప్లై పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఈ సెకండరీ. ఫస్ట్ ఇమీడియట్గా జరిగేది ఏంటి? మనీ సప్లై. When cheap money increases, ఏం పెరుగుద్దమ్మా మార్కెట్లో? మనీ సప్లై. When money supply increases, that is affected to what? Inflation, right? Is it right or not? అంటే డ్యూ టు ద చీప్ మనీ ఏం పెరుగుతుంది? ఇన్ఫ్లేషన్. ఏం పెరుగుతుంది? సో ఇండైరెక్ట్లీ వీ కెన్ సే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కానీ దేని వల్ల పెరుగుతుంది అంటే మనీ సప్లై పెరగడం వల్ల పెరుగుతుంది. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఇప్పుడు మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దొరికితే ఎక్కువ ఖర్చు పెడతారా, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దొరికితే ఎక్కువ ఖర్చు పెడతారా? ఆబ్వియస్లీ రైట్. అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దొరికినప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం. రైట్ ఆర్ నాట్? దీన్ని ఏమంటారంటే చీప్ మనీ అంటారు. ఏమనమ్మా? సో మనీ విచ్ ఈస్ అవైలబుల్ విత్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ఏమన్నామండి? మనీ విచ్ ఈజ్ అవైలబుల్ విత్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తక్కువ వడ్డీకి డబ్బులు దొరికితే దాన్ని మనం ఏమనాలమ్మా? గట్టి చెప్పాలా? మనీ విచ్ ఈజ్ అవైలబుల్ విత్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ ఏమనాలి? గట్టి చెప్పాలి. ఏమనాలి? చీప్ మనీ. ఏమనాలి? చీప్ మనీ అంటాం మనం. మనీ విచ్ ఈజ్ అవైలబుల్ విత్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇప్పుడు చీప్ మనీ ఇంక్రీజ్ అయితే ఏం ఇంక్రీజ్ అవుతుందమ్మా? మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. మనీ సప్లై ఇంక్రీజ్ అయితే ఏం ఇంక్రీజ్ అవుద్దమ్మా? అంటే ఇన్ఫ్లేషన్కి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి? చీప్ మనీ ఆల్సో. రైట్ ఆర్ నాట్? చీప్ మనీ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ వాట్? గట్టిగా ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి వన్ ఆఫ్ ది రీజన్ ఏమన్నాం? గట్టిగా ఏమన్నాం? చీప్ మనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ వాట్? ఇన్ఫ్లేషన్. గట్టిగా. అండ్ ఇది చీప్ మనీ అంటే. నెక్స్ట్ మనీ ఏమన్నామంటే డియర్ మనీ. ఏమని అమ్మా? వాట్ ఎగ్జాక్ట్లీ డియర్ మనీ? చూద్దాం ఒకసారి. హాస్టల్ ఫీజు 5,000 అమ్మా. ఇంటి దగ్గర నుంచి 5,100 రూపీస్ వచ్చాయి. 100ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు మీరంతా? రైట్ ఆర్ నాట్? ఎవరైనా చాయ్ తాగుదాం రమ్మన్నారు అనుకోండమ్మా. ఏం చాయ్రా, వేడెక్కువైద్ది, పింపుల్స్ వస్తాయి, గ్లామర్ ఖరాబ్ అయింది, ఇవన్నీ చెప్తారు. అవునా కదమ్మా? ఎవరైనా పానీపూరి తిందాం రమ్మన్నారు అనుకోండమ్మా. ఏం నీళ్ళు రయ్యి, చూసినావా ఇందాక బకెట్లో పట్టుకొస్తుంటే చూసినా, ఏదో వీడు పక్క నుండి చూసినాడు చెప్తాడు. అవునా కదమ్మా? ఎవరైనా బజ్జీలో బోండాలో తిందాం రమ్మన్నారు అనుకోండమ్మా. ఏం ఆయిల్ రాది, డాంబర్ కంటే నల్లగా ఉంది, ఆరోగ్యం ఖరాబ్ కాదా? అసలు మ్యాటర్ ఏంది? ఈ లేవు మన కాడ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అసలు మ్యాటర్ ఇది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దాన్ని ఏమంటాం మనం? డియర్. చాలా డియర్ అనమాట తక్కువ డబ్బులు ఉన్నప్పుడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ కాల్డ్ విచ్ మనీ? వెన్ డియర్ మనీ ఇంక్రీజెస్, మనీ సప్లై ఇంక్రీజా డిక్రీజా? గట్టిగా. when it is decreased, what happens? డిఫ్లేషన్. ఏమొస్తుందమ్మా? మనీ సప్లై తగ్గితే ఏమొస్తుందమ్మా? మనీ సప్లై పెరిగితే ఏమొస్తుందమ్మా? తగ్గితే పెరిగితే. రైట్. ఇప్పుడు తక్కువ వడ్డీకి దొరికితే ఎక్కువ ఖర్చు పెడతామా? ఎక్కువ వడ్డీకి దొరికితే తక్కువ ఖర్చు పెడతామా? అంటే ఇప్పుడు లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టా, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్టా? సో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దొరికితే దాన్ని ఏమంటాం మనం? గడియా. ఆటోమేటిక్గా మనీ సప్లై ఏమవుతుందమ్మా? మనీ సప్లై ఏమైందమ్మా? దీనివల్ల ఏమొస్తుందమ్మా? వాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ డిఫ్లేషన్? డియర్ మనీ. ఏమని? వెన్ మనీ బికమ్ డియర్, దెర్ ఇస్ నో మనీ సప్లై ఇన్ ద మార్కెట్. వెన్ మనీ బికమ్ చీప్, లాట్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ద మార్కెట్. అర్థమైంది కదమ్మా? గట్టిగా. రైట్. సో ఇది చీప్ మనీ అండ్ డియర్ మనీ. వాట్ ఈస్ చీప్ మనీ? Money which is available with less rate of interest. That is called what? Cheap. What is dear money? Money which is available with high rate of interest is called what? Dear. Emanalama? Next money, fiat money. So what is that money? Fiat. Gatiga. What exactly fiat money is? ఏంటండి ఫియట్ మనీ అంటే? దేన్ని మనం ఫియట్ మనీ అనాలి చూద్దాం ఒకసారి. ఏంటి సార్ ఫియట్ మనీ అంటే? వీ హ్యావ్ ఎ ఫార్ములా టు మింట్ కరెన్సీ. వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఇన్ ఇండియా వీ హ్యావ్ వన్ ఫార్ములా టు మింట్ కరెన్సీ, రైట్? యా, ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద ఫార్ములా? ఎంఆర్ఆర్. గట్టిగా. వాట్ ఈస్ ఎంఆర్ఆర్? మినిమం రిజర్వ్ రేషియో. గట్టిగా. మినిమం రిజర్వ్ రేషియో. మినిమం రిజర్వ్ రేషియో. ఇలా ఏం మాట్లాడతలేరమ్మా ఎవరు? లేటుగా వచ్చినేనా? అట్లేం కాదు కదా. అది మనకి ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారా? నేను అట్లా వస్తా. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? అంతే కదా. ఇదే కొద్దిగా మంచిగా ఉంటుంది. అంతే కదమ్మా? అట్లా
ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో మనుషులు అన్నప్పుడు ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకుంటారు కదా. అంటే మీ బాధ కూడా నేను అర్థం చేసుకుంటా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా అర్థం చేసుకుంటారనే అప్పుడప్పుడు నేను కొద్దిగా అట్లా ఎప్పుడైనా తొందరగా వస్తే మీరు ఆశ్చర్యపోవాలి అంతే, అంతే కదా. రైట్. అయితే కోపం ఏం లేదు కదా మన మీద. అబ్బాయిలు ఎవరికి ఊకే మమ్మల్ని అంటాడని అట్లా అనాలే, లేకపోతే మీరు వినరు కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా. సో ఎంఆర్ఆర్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, బయట మనం భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుదాం, కానీ క్లాస్ అంటే క్లాస్ లెక్కనే ఉండాలి. అది నా ఇంటెన్షన్. అర్థమైందా? ఎందుకంటే ఒక క్లాస్లో ఇలాంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు డాష్ మీద ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బాగా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు చిల్లర అరిసిరు అనుకోండమ్మా, ఇక్కడ ఉన్నవాడికి ఏమనిపిస్తుంది అంటే ఇదో క్లాసు, దీనికి మనం చెప్పాలి అనిపిస్తుంది. ఐ రైట్ ఆర్ నాట్? రేపు మీరు సార్ అయితే ఈ కష్టాలు తెలుస్తాయి. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం ఏంటి సార్ అంటే క్లాస్ చెప్పడమే. ఎందుకు సార్ అంటే క్లాస్లో 500 మంది ఉంటే 500 మెంటాలిటీస్ ఉంటాయి. వీళ్ళందరినీ మనం మేనేజ్ చేయగలగాలి. రూమ్లో 2 ఉంటేనే ఒక్కొక్కసారి పంచాయతీలు వస్తాయి. ఐ రైట్ ఆర్ నాట్? 2 ఉన్న రూమ్లోనే అన్ని గొడవలు వచ్చినాయంటే ఇప్పుడు 500 మందిని కంట్రోల్ చేయాలంటే ఎంత కష్టం. దానికి నేను అప్పుడప్పుడు పాటలు పాడాలి, అప్పుడప్పుడు డ్యాన్సులు చేయాలి, అప్పుడప్పుడు మోటివేషన్ చేయాలి, ఇన్ని చేయాలి. మరి అన్ని చేస్తేనే బ్యాలెన్స్ అయింది. ఐ రైట్ ఆర్ నాట్? అవునా కదమ్మా? కాకపోతే మా ఎవరెస్ట్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా డెడికేటెడే. కొంతమంది మాత్రం ఉన్నారు ఈ బ్యాచ్లో. నేను ఏమంటున్నానంటే అందరూ మంచి వాళ్ళని నేను చెప్పా, కానీ కొంతమంది అయితే ఉన్నారు వీళ్ళు కలుపు మొక్కలు వీళ్ళంతా. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ 3 క్లాసెస్ నుంచి, 3 క్లాసెస్ ఇన్ ద సెన్స్ పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ నుంచి, కలుపు మొక్కల్ని కూడా మనం వాడుకుంటే ఏదో పసరో గిసరో అయింది. అర్థమైంది కదా? కలుపు మొక్కల్ని కూడా మనం పసరకో గిసరకో వాడుకోవచ్చు అని అర్థమైంది. మనోళ్ళు కూడా ఈ మధ్య పండగ తర్వాత కొద్దిగా మంచోళ్ళు అయినరు. ఇంటి వెనక ఎవరన్నా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చినట్టున్నారు. అది సంతోషం. నేనేమంటున్నామా, దిస్ ఈస్ ద టైమ్ టు ఎంటర్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. రైల్వే క్లియర్గా చెప్పింది, క్యాలెండర్ ఇయర్ ఫర్ రైల్వే నోటిఫికేషన్. ఇప్పుడు ఎస్ఎస్సి ఎలా వస్తుందో అట్లా ఎవ్రీ ఇయర్ రైల్వే నోటిఫికేషన్ వస్తుందమ్మా. 1 ప్రిపరేషన్, మల్టిపుల్ ఎగ్జామినేషన్స్. అర్థమైందా? ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఆల్రెడీ మీకు ఏం నోటిఫికేషన్ వచ్చింది రైట్? టెక్నికల్ వచ్చింది, ఏఎల్పి వచ్చింది. ఎస్ఆర్నో? ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుందంట. అర్థమైందా? నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ జూలైలో, ఆగస్టులో వస్తుందంట. సెప్టెంబర్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుందంట. అర్థమైంది కదమ్మా? అంటే రెగ్యులర్గా మనకి ఏమవుతున్నాయి, ఇయర్ అంతా నోటిఫికేషన్లు ఇవ్వబోతుంది రైల్వే. అర్థమైందా? ఆ నోటిఫికేషన్ని ఆ 1 ఇయర్లో ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, నెక్స్ట్ జనవరి వరకు రిక్రూట్మెంట్ అంతా ఫినిష్ అయిపోద్ది. ఏఎల్పి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నెక్స్ట్ డిసెంబర్, జనవరి వరకు మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది. మళ్ళీ జనవరిలో కొత్త నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైంది కదా? అట్లా వీళ్ళు ఏం చేయబోతున్నారు, త్రూ అవుట్ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అంటే కంప్లీట్గా మనకి ప్రతి సంవత్సరం రైల్వే నోటిఫికేషన్ రాబోతుంది. ఇక నుంచి క్యాలెండర్ ఇయర్ అనౌన్స్ చేయబోతున్నారు. అడ్వాంటేజ్, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు తగ్గిపోతాయి. అర్థమైందమ్మా? వాస్తవానికి ఏఎల్పి పోస్టులు మోర్ దెన్ 10,500 పోస్టులు ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఏం చేశారు, 5,000 రిలీజ్ చేశారు. నెక్స్ట్ 5,000 రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ 3,000 కావచ్చు, ఆ తర్వాత ఇవి 2,000 కావచ్చు. అర్థమైందా? అంటే బల్క్గా పడే నోటిఫికేషన్ల సంఖ్య తగ్గిపోద్ది. ఇది నెక్స్ట్ రీజన్. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ సెట్ అనే ఒక ఎగ్జామ్ వస్తుందని చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా. అర్థమైంది కదా?
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మీకు ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సెట్ పెట్టి ఏం చేస్తాడు వాడు, ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి కామన్గా ఒక ప్రిలిమ్స్ పెడతాడు. దట్ ఈస్ కాల్డ్ సెట్ క్వాలిఫై అయితేనే ఆ ఇయర్లో వచ్చే ఎస్ఎస్సి కానీ ఆ ఇయర్లో వచ్చే ఆర్ఆర్బి కానీ నువ్వు రాయాలి, లేకపోతే లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి రైల్వేలో CBT1 CBT2 ఫిజికల్ ఈవెంట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ, మెడికల్ ఉంటుంది కదా. వన్స్ నువ్వు సెట్ క్వాలిఫై అయినావు, దెర్ ఇస్ నో ప్రిలిమ్స్. CBT1 ఉండదు, ఇక డైరెక్ట్ CBT2. అర్థమైందని నేను చెప్తున్నమాట. అట్లా అనమాట. ఇట్లా ఫిల్టర్ చేయబోతున్నాడు భవిష్యత్తులో. అంటే ఒక అందుకి మనకి ఎవ్రీ ఇయర్ రైల్వే నోటిఫికేషన్, ఎస్ఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ఆనందపడాలో, పోస్టుల సంఖ్య తగ్గింది లేదా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారిందన్నందుకు బాధపడాలనో అర్థం కాని పరిస్థితి. అర్థమైంది కదమ్మా? ఒక అందుకైతే ఎవరైతే డెడికేటెడ్గా సిన్సియర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఎంటర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. అర్థమైంది కదమ్మా? ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే పాపం రైల్వేనే లక్ష్యం అనుకున్న వాళ్ళు పాపం ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. 3 years 4 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అట్లా. కాబట్టి నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 25 నాటికి ఏదో ఒక జాబ్లో ఉంటారు. ఏదో ఒక జాబ్లో ఉంటారు పక్క. కానీ కొద్దిగా మనోళ్ళు ఆ కలుపు మొక్కలు ఎవరైతే ఉన్నారో ఆ కలుపు మొక్కలు కొద్దిగా కలుపు మొక్కలు కూడా ఉపయోగపడతాయి అని నిరూపించుకోగలిగితే చాలంతే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నేను చెప్పింది అర్థమైంది కదా? అట్లా నా ఇంటెన్షన్ ఒకటే నాన్న. నేనేమంటున్నంటే ఎక్కడిక్కడి నుంచో వచ్చిన మనమంతా, ఆ పక్క శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే, కింద చిత్తూరు నుంచి మొదలు పెడితే, రకరకాల ప్రాంతాల నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. మన ఊరు కాదు, మన వాతావరణం కాదు, మన తిండి కాదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎంత కష్టపడుతున్నాం మనం, అది మీకు మాత్రమే తెలుసు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అమ్మ లేదు, నాన్న లేదు, బంధువులు ఎవరు దగ్గర లేరు, మనమంతా ఇక్కడ ఉన్నాం. రోజులో ఇన్ని గంటలు క్లాసులు వింటున్నాం, ఎన్ని గంటలు కష్టపడుతున్నాం, దీనికి ఒక ఫలితం ఉండాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏమ రైట్ ఆర్ నాట్? నేను చెప్పింది కరెక్టా కాదమ్మా? అట్లా. సో దానికి మా వంతు సహకారం ఏం కావాలో మేము చేయగలుగుతాం. సార్ జిఎస్లో నేను హిస్టరీ ప్రిపేర్ అవుతున్నా, నాకు వస్తలేదు, మరి నేనేం చేయాలి? మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. పాలిటీ ప్రిపేర్ అవుతున్నా సార్, నేను రావట్లేదు, ఏం చేయాలి సార్? నన్ను అడగండి, నేను చెప్తా ఏం చేయాలని. నువ్వు చేస్తున్న లోపం ఏంటి, దానికి నువ్వేం చేస్తే బాగుంటుంది నేను చెప్తా. అర్థమైందా? సో జాగ్రఫీ ప్రిపేర్ అవుతున్నా సార్, ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఎకానమీ ప్రిపేర్ అవుతున్నా సార్, నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఏం చేయాలి? అర్థమైంది కదా? సో అట్లాంటి సలహాలు సూచనల కోసం మనం ఉండాలి. కానీ అట్లా మనం నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మీరు నన్ను బ్లేమ్ చేయడం ఉండొద్దు ఎక్కడ కూడా. అర్థమైందా? ఒక ఫ్యామిలీలో ఎవరిని ఎవరు బ్లేమ్ చేసినా బ్లేమ్ అయ్యేది మనమే. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో కాబట్టి నా ఇంటెన్షన్, నేను ఎప్పుడైనా మిమ్మల్ని కోపంగా అన్నా, మీ మీద ఏమైనా కౌంటర్ వేసినా, నా ఉద్దేశం ఏంటి అంటే, అరే మీరంతా నా కుటుంబం రవై, మీరు దారి తప్పితే మిమ్మల్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాది, అందుకే నేను అన్నా, ఓ పెద్దన్న లెక్క అన్నా అనుకోవాలి, కానీ ఈడేంది మాకు చెప్పేది అనుకోవద్దు మీరు ఎప్పుడు. అర్థమైందా నేను చెప్పేది? మాట్లాడతలేదు ఎవరు? ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు. ఏం లేదు కదా? రైట్. సో నా ఇంటెన్షన్ ఒకటే, నేను కష్టపడొచ్చినా మీరు కూడా కష్టపడాలి, అంతే. అర్థమైంది కదా? అంతే. రైట్. చలో, ఏమన్నా మనం ఎంఆర్ఆర్ గట్టిగా ఏమన్నా? మినిమం రిజర్వ్ రేషియో. మినిమం రిజర్వ్ రేషియో ఏ ఇయర్లో వచ్చిందమ్మా? 1957. గట్టిగా 1957లో ఏమొచ్చిందమ్మా? ఎంఆర్ఆర్. ఏమన్నా? మినిమం రిజర్వ్ రేషియో. అకార్డింగ్ టు ఎంఆర్ఆర్ ఎంత రిజర్వ్స్ ఉండాలి మన కాడ? 115 crores ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. 85 crores ఆఫ్ ఉంటే మనం ఏం చేయొచ్చు? కరెన్సీని ప్రింట్ చేయొచ్చు. మింట్ అనాలనా, ప్రింట్ అనాలనా? మింట్. ఏమనాలమ్మా? మింట్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 200 crores ఉన్నాయి మా గోల్డ్ రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ కలిపి. ఏ ఇయర్లో? 2024లో. అప్పుడు మనం ఎంత ప్రింట్ చేయాలా? గోల్డ్, ఫారెన్ రిజర్వ్స్ కలిపి 200 crores ఉన్నాయమ్మా, ఎంత ప్రింట్ చేయాలి ఆర్బీఐ? నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా? నేనేమంటున్నా, గోల్డ్ రిజర్వ్స్ 115 crores ఉన్నాయి,
ఫారెన్ రిజర్వ్స్ 85 crores ఉన్నాయి. మొత్తం కలిపి ఇప్పుడు ఈ ఇయర్లో 2024లో ఆర్బీఐ ఎంత ముద్రించవచ్చు? గట్టిగా ఆలోచించేదేముందమ్మా దాంట్లో? ఎంత ఉంటే అంత ముద్రించవచ్చు కదా. ఇప్పుడు 115 crores ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, 85 crores ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 200 crores ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ ఎంత ముద్రించాలా? గట్టిగా 200 crores ముద్రించాలి. క్లియర్ కదా? ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 25లో మనకి ఏదైనా ఒక వార్ వచ్చింది అనుకుందాం, యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు మనకి 300 crores కావాలి, 300 crores కావాలి. కానీ ఆల్రెడీ మన దగ్గర 200 crores రిజర్వ్స్ ఉన్నాయి. దానికి ఈక్వల్గా ఉండేటువంటి కరెన్సీ ముద్రించిన మార్కెట్లో సప్లై చేసినాం. అడిషనల్గా ఇంకో 100 crores కావాలి. ఏం చేయాలి? ఆ 100 crores ఎందుకంటే వెపన్స్ కొనడానికి, లేదు సైన్యానికి ఖర్చు పెట్టడానికి, దీనికి కావాలి. అడిషనల్గా ఇంకో 100 crores కావాలి. మరి ఏం చేయాలి? అమ్మా నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? నేనేమంటున్నామా, మన దగ్గర 200 కోట్లు ఉన్నాయమ్మా. 200 కోట్ల ఫారెన్ రిజర్వ్స్ అంటే 115 crores ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్, 85 crores ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 200 crores ముద్రించింది ఆర్బీఐ, మార్కెట్లో సప్లై చేస్తుంది. 200 crores ఆర్బీఐ దగ్గర లేవు, మార్కెట్లో ఉన్నాయి. అర్థమైంది కదా? ఇప్పుడు సడన్ గా మనకి యుద్ధం వచ్చింది, అడిషనల్గా ఇంకో 100 కోట్లు కావాలి. ఆ 100 కోట్లు ఎందుకు కావాలి? సైన్యంకి ఖర్చు పెట్టడం కోసం కావాలి, వెపన్స్ కొనడానికి కావాలి, ఇంకా సైన్యం కోసం కావాలి. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి రావాలి? ఒకవేళ ముద్రించాలి అంటే మన దగ్గర అడిషనల్గా గోల్డ్ రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఉండాలి కదా. కానీ ఉన్నాయా? లేవు. మరి ఏం చేయాలి? మీరు అన్నట్టుగా ఒకవేళ బాండ్స్ అనుకుందాం. బాండ్స్ని ఈ టైంలో ఎవరు కొనరు, ఎందుకంటే చాలా మంది యుద్ధం సమయంలో జాగ్రత్త పడతారు. ఎందుకు జాగ్రత్త పడతారు? ఒకవేళ ఈ యుద్ధం ఎప్పుడు కంప్లీట్ అయిద్దో మనకు తెలీదు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడవచ్చు. అందుకని తొందరపడి మనం ఏం కొనద్దు అని దాచిపెట్టుకుంటారు. కాబట్టి బాండ్లు ఎవరు కొనరు. ఈ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నేనేమంటానంటే మీ ఆలోచనలు చెప్పాలి. మీ ఆలోచనలు చెప్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఎందుకంటే రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా. దానివల్ల ఏమైంది? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేసినట్టయితే మనం. చెప్పండి. నేను తప్పైతే కొడతానమ్మా? ఏమన్నా కొట్టాను కదా. చెప్పండి, దాంట్లో ఏముంది? ఏం చేయాలి? ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెంచుతాం తల్లి? ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఛాన్స్ ఎట్లుంది? యుద్ధం సమయంలో మాక్సిమం ప్రొడక్షనే తగ్గుద్ది, ఇంకా ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఇంకా అప్పు చేయాలంటారు బ్యాంకుల దగ్గర కానీ, ప్రపంచ బ్యాంకు దగ్గర కానీ అప్పు చేయాలంటారు. బ్యాంకులు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంటాయి. ఏమని? మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే భవిష్యత్తులో మనము కస్టమర్స్కి ఏ విధంగా లోన్స్ ఇస్తాం? కాబట్టి తొందరపడి మనం మార్కెట్లోకి మనీ సప్లై చేయొద్దు అనుకుంటాయి. ఇవి బ్యాంక్స్. ఒకవేళ ఫారెన్ బ్యాంక్స్ ఏమైనా అప్పు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఈ యుద్ధాన్ని ఎంకరేజ్ చేసినట్టే. రైట్ ఆర్ నాట్? కాబట్టి వాళ్ళు ఇయ్యరు. అప్పుడు ఏం చేయాలి? ఎట్లా పెరుగుతాయమ్మా గోల్డ్ రిజర్వ్స్? పెంచాలి అంటే మనం ఒక మాటతో చెప్పేది కాదు, లీగల్గా ఉండాలి మనం ఏం చెప్పినా. కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్. అసలు పెంచలేం మనం, గోల్డ్ రిజర్వ్స్ని పెంచలేం. మరి ఏం చేయాలా? ప్రజల దగ్గర డబ్బులే లేవు కదమ్మా. యుద్ధం సమయంలో ప్రజలకి పనులు తగ్గిపోతాయి. ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు ఉన్నారమ్మా, ఏం పనులు చేస్తున్నారు? వాళ్ళు ఆఫీసులు నడుస్తున్నాయా? ఎప్పుడు ఏ యుద్ధం పడుతుందో, ఏ బాంబు పడుతుందో ఏదో ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. పనులు చేయట్లేదు సరిగా. అప్పుడు పని కూడా తగ్గిపోద్ది. ట్యాక్సులు పెంచుతుంది గవర్నమెంట్. ట్యాక్సులు పెంచడానికి ఛాన్స్ లేదు. ఏం చేయాలి? చూద్దాం. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ వినండి. ఇక ఇప్పటివరకు మీ ఆలోచనలు చెప్పిండ్రు కదా. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఏంటది? కరెన్సీ ముద్రించడం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? Except to currency minting, there is no other option for India. Am I right or not? మాట్లాడాలమ్మా. ఎస్ ఆర్ నో? కానీ కరెన్సీ మింట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా? వాట్ ఈజ్ ఎంఆర్ఆర్? దీని ప్రకారం ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి, ఎంత ఫారెన్ రిజర్వ్స్ ఉండాలి, ఎంత ఉంటే అంత ముద్రించవచ్చు. Am I right or not? యాక్చువల్గా మనకాడ 200 crores ఉన్నాయి. మనకి ఎంత కావాలి అంటే అడిషనల్గా ఎంత ముద్రించాలి?
మరి ఎక్స్ట్రా 100 crores ముద్రించాలి అంటే అయితే గోల్డ్ రిజర్వ్స్ లేదా ఫారెన్ రిజర్వ్స్ మనం చూపించాలి. సార్ నో ఇవేం లేకుండానే ఆర్బీఐ మా దగ్గర ఇంకొక 100 crores ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. ఎడిషనల్గా ఇంకో 100 crores చూపించి ఇంకో 100 crores ముద్రిస్తుంది. మొత్తం 300 crores ముద్రిస్తుంది. ఆల్రెడీ 200 crores ముద్రించారు కాబట్టి అడిషనల్గా ఇంకో 100 crores ముద్రిస్తారు. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన మాట? మీకు అర్థమైంది కదా? ఏం లేదు నాన్న, ఇప్పుడు మన కాడ లేకపోయినా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం చూసిరా, అదే ఆర్బీఐ చేస్తుంది. అడిషనల్గా ఇంకో 100 crores ఉన్నాయని చూపిస్తుంది. వరల్డ్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? మనం ఇవ్వడం కంటే వాళ్ళని వాడు ప్రింట్ చేసుకోమని చెప్పడం బెస్టే కదా. ఒకవేళ మనం లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఆప్షన్ ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా? ఒకవేళ ఇచ్చింది అంటే యుద్ధాన్ని ఎంకరేజ్ చేసినట్టేగా. అప్పుడు ప్రపంచాల మధ్య మనకి పీస్ తగ్గిపోద్ది కదా, వైలెన్స్ పెరుగుద్ది కదా. అందుకని ఏమంటది, సరే అని చెప్తారు. దానికి కూడా ఒక రేషియో ఉంటుంది, ఇంతవరకు ముద్రించుకోవచ్చు అని. అర్థమైందా? ఆ దేశం యొక్క ఎకానమీని బేస్ చేసుకొని ఇంతవరకు ముద్రించవచ్చు అని ఒక రేషియో ఉంటుంది, ముద్రించుకుంటారు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు 2025లో మనం అడిషనల్గా 100 crores ముద్రించినాం. బట్ యాక్చువల్గా మన కాడ 200 crores ఉన్నాయి, కానీ మనం ముద్రించింది ఎంత అంటే 300 crores. ఈ 100 crores ముద్రించి మనం యుద్ధానికి ఖర్చు పెట్టినాం. ఈ 100 crores మార్కెట్లో సప్లై కాలే. అర్థమైంది కదా? గట్టిగా అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు 2026లో మన దగ్గర 250 crores అయినాయమ్మా. కరెన్సీ ముద్రించవచ్చా? వీఆర్ ఏబుల్ టు మింట్ కరెన్సీ ఆర్ నాట్? ఎట్లా ముద్రిస్తారమ్మా? ఆల్రెడీ 300 crores ముద్రించున్నాం కదా. ఎస్ సార్ నో? ముద్రించవచ్చా లేదా? గట్టిగా 2027లో మన కాడ 280 crores అయినాయి. కరెన్సీ ముద్రించవచ్చా? 2028లో మన కాడ 300 crores అయినాయి. కరెన్సీ ముద్రించవచ్చా లేదా? గట్టిగా నో. 2030లో మన దగ్గర కరెన్సీ 350 crores అయినాయి. ముద్రించవచ్చా? ఎంత? అర్థమైందమ్మా? అంటే 24 నుంచి 30 వరకు 6 years కాలం పాటు ఆర్బీఐ కరెన్సీ ముద్రించిందా? మార్కెట్లో ఎంత సర్క్యులేట్ అవుతున్నాయి? గట్టిగా 200 crores. ఇంకో 100 crores యుద్ధానికి ఖర్చు పెట్టాం కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎంత సప్లై అవుతున్నాయి? 200 crores. ఎక్కడ? మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్లో 200 crores సప్లై అవుతున్నాయి, కానీ ఎవ్రీ ఇయర్ యూటిలిటీస్ ఆఫ్ ది పీపుల్ పెరుగుతాయా లేదా? గట్టిగా పెరుగుతాయా లేదా? అప్పుడు మనీ సప్లై ఏమవుద్ది? గట్టిగా డిక్రీజా ఇంక్రీజా? డిక్రీజ్. మరి మనీ సప్లై డిక్రీజ్ అయితే ఏమొస్తుంది? గట్టిగా డిఫ్లేషన్. ఏమన్నా? when fiat money increased, what happens in the market? గట్టిగా ఇప్పుడు ఫియట్ మనీ ఎప్పుడు ముద్రించాం మనం? వార్స్నే మనం పాలిటీలో ఏమన్నాం? ఎమర్జెన్సీ. గట్టిగా అంటే ఇట్ ద టైమ్ ఆఫ్ ఎప్పుడు ముద్రిస్తామమ్మా? గట్టి చెప్పాలా? ఎమర్జెన్సీస్ టైంలో ముద్రించే కరెన్సీని మనం ఏమనాలి? గట్టిగా ఎమర్జెన్సీ టైంలో ముద్రించే కరెన్సీని మనం ఏమనాలి? గట్టిగా ఏమనాలి? ఏ టైంలో అమ్మా? ఎమర్జెన్సీ టైంలో ముద్రించే మనీని మనం ఏమనాలి? గట్టిగా ఫియాట్ మనీ. ఏమని? ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో ఫియట్ మనీని మనం ముద్రిస్తే అది ఏమవుతుంది? మనీ సప్లై ఏమైంది? గట్టిగా చెప్పాలమ్మా. మనీ సప్లై ఏమైంది? దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది? డిఫ్లేషన్. దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్. ఇట్లుంటాయి క్వశ్చన్స్ అన్ని. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఒక్క లైన్లో రాసిన నేను, కానీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అర్థమైందా? కాబట్టి when ఎమర్జెన్సీస్ ఎఫెక్టెడ్ ఇన్ ద మార్కెట్, అట్లాంటి టైంలో మనం ముద్రించే మనీని ఏమనాలి? గట్టిగా ఏమనాలి? ఎస్. ఇప్పుడు ఈ ఫియట్ మనీ టైం ముద్రిస్తే ఎక్స్ట్రల్గా ముద్రించినటువంటి మనీ దేనికోసం ఖర్చు పెడతాం? గట్టిగా వార్స్. ఇప్పుడు వార్స్ కోసం ఖర్చు పెట్టాం మనం. దానివల్ల మార్కెట్లో మనీ సప్లై ఏమైంది? డిక్రీజ్ అయింది. దానివల్ల ఏం ఎఫెక్ట్ అయింది? గట్టిగా చెప్పాలా?
డిఫ్లేషన్ ఆర్ ఇన్ఫ్లేషన్? రైట్. ఒక క్లారిటీ వచ్చింది కదమ్మా? రైట్. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ చీప్ మనీ? Money which is available with, when cheap money increased, what happens? Inflation or deflation? Yeah. What is dear money? Money which is available with high rate of interest. ఏమనాలి? ఏంటా మనీ? గట్టిగా ఏమని? డియర్. ఏమని? గట్టిగా ఏమని? డియర్. ఏమని? గట్టిగా ఏమని? డియర్. ఏమని? ఎస్, క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం, అంతే కదమ్మా? యా. నౌ ఎమర్జెన్సీ టైంలో ఇష్యూ చేసే మనీని మనం ఏమనాలమ్మా? గట్టిగా ఫియట్ మనీ ఎక్కువైతే మనీ సప్లై, దట్ ఈస్ ఎఫెక్టెడ్ టు వాట్? డిఫ్లేషన్. ఏమన్నా? క్లియర్, క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం. రైట్. నౌ నెక్స్ట్ మనీ అకౌంట్ మనీ. ఏమని అమ్మా? గట్టి చెప్పాలా? అకౌంట్ మనీ. గట్టిగా. ఇప్పుడు వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇండియా? గట్టిగా, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇండియా? ఎస్. ఇప్పుడు మన అకౌంట్ మనీ ఏంటి? రూపీ. మీరు ఎప్పుడైనా లెక్కలు రాసుకునేటప్పుడు రూపాయలలో రాస్తారా, డాలర్లలో రాస్తారమ్మా? అప్పుడు మన అకౌంట్ మనీ ఏంటి? అమెరికన్ అకౌంట్ మనీ ఏంటి? గట్టిగా. ఇంగ్లాండ్ అకౌంట్ మనీ ఏంటి? స్టెర్లింగ్స్. ఏమనాలి? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ చైనా? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ చైనా? రెన్మిన్బి. ఏమనాలి? రెన్మిన్బి ఇస్ ద అఫీషియల్ కరెన్సీ ఆఫ్ చైనా. కాబట్టి అకౌంట్ మనీ ఏంటి? గట్టిగా. వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ టర్కీ? లీరా. ఏమన్నా? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ టర్కీ? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ నేపాల్? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ భూటాన్? గుల్ట్రమ్. ఏమన్నా? గట్టిగా. ఏమన్నా? గుల్ట్రమ్. గట్టిగా. ఏమన్నా? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ టర్కీ? గట్టిగా. లీరా. ఏమన్నా? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ ఆఫ్రికా? రాండ్. ఏమనాలమ్మా? గట్టిగా. ఏమనాలమ్మా? ఏ కంట్రీ? గట్టిగా. గట్టిగా. వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ దుబాయ్? దినారా? రియాదా? గట్టిగా. ఏమన్నా? వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఆఫ్ బహ్రెయిన్? దినార్. గట్టిగా. కువైట్ దినార్. కువైట్. గట్టిగా. గట్టిగా. బహ్రెయిన్. బహ్రెయిన్. ఓమన్. ఓమన్. ఓమన్ దినార్. అర్థమైందా? అర్థం కాలే? బహ్రెయిన్. గట్టిగా. గట్టిగా. ఓమన్. గట్టిగా. గట్టిగా. యెమెన్. ఒమన్, యెమెన్ డిఫరెంట్ కంట్రీస్. అర్థమైందమ్మా? ఇరాన్. ఏమన్నాం? గట్టిగా. ఖతర్. గట్టిగా. 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 ఏమన్నాం సార్ అంటే బాయ్స్ ఐక్యూ ఈజ్ మోర్ దెన్ గర్ల్స్. రైట్. సో ఇది ఏమన్నా మనం దినార్ని ఫాలో అయ్యే కంట్రీస్ అమ్మా. రైట్. చలో. సో మనీ, అకౌంట్ మనీ. ఏమని అన్నా? గట్టిగా. ఏమని? అకౌంట్ మనీ అంటే ఏ కంట్రీ కరెన్సీ ఏదైతే అది అకౌంట్ మనీ. నెక్స్ట్ లెడ్జర్ మనీ. ఏమని అమ్మా? ఎప్పుడన్నా మీరు లెడ్జర్స్ రాసుకున్నారా? అంటే లెక్కలు రాసుకున్నారా? ఎలా రాసుకుంటారంటే ఈ పక్క ఇన్ఫ్లో, ఈ పక్క అవుట్ఫ్లో, ఈ పక్క మనకు వచ్చినాయి అన్ని,
ఈ పక్క మనం ఖర్చు పెట్టినాయని చివరికి టాలీ చేస్తారు. వచ్చినాయి ఇచ్చినాయి సరిపోయినాయా, లాసా లాభమా చేస్తారు. దీన్ని ఏమంటారంటే లెడ్జర్ అంటారు. ఏమంటారమ్మా గట్టిగా? ఎస్. ఇప్పుడు వాట్ ఈస్ ద అకౌంట్ మనీ ఇన్ ఇండియా? గట్టిగా, వాట్ ఈస్ ద లెడ్జర్ మనీ ఇన్ ఇండియా? రూపీస్. ఆ లెక్కలు రాసేది దేంట్లో కదా. అప్పుడు అకౌంట్ మనీ ఏంటి, లెడ్జర్ మనీ ఏంటి? ఇన్ ఇండియా అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ. గట్టిగా. బట్ నాట్ బిఫోర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ బోత్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఇండియా రూల్డ్ బై బ్రిటిషర్స్. లెక్కలన్నీ బ్రిటిష్ వాళ్ళు దేంట్లో రాశారు? పౌండ్స్లో రాశారు. కానీ మార్కెట్లో సప్లై అయింది ఏంటి? డిఫరెంట్ కరెన్సీస్. ఎందుకంటే ప్రావిన్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్కటి. హైదరాబాద్ ప్రావిన్స్లో హాలీ సిక్కా, అట్లా ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క కరెన్సీ సప్లై అయింది. కాబట్టి అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ డిఫరెంట్ బిఫోర్, బట్ ఆఫ్టర్ అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ. నౌ ఇన్ అమెరికా అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ. గట్టిగా సేమ్. ఎస్ ఆర్ నో? బట్ ఇన్ ఇంగ్లాండ్ వాట్ ఈస్ అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ? సేమ్ ఆర్ డిఫరెంట్? గట్టిగా. సో మార్కెట్లో సప్లై అయ్యేది స్టెర్లింగ్స్, వాళ్ళు రాసేది పౌండ్స్. బట్ అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ డిఫరెంట్. ఎక్కడ? గట్టిగా. ఇన్ చైనా అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ డిఫరెంట్. బికాస్ మార్కెట్లో సప్లై అయ్యేది యువాన్, రాసేది రెన్మెన్ బి. కాబట్టి అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ గట్టిగా. అంటే ఇన్ సమ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ ఇన్ ఇండియా అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ బోత్ ఆర్ సేమ్. బట్ బిఫోర్ ఇండిపెండెన్స్ అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ బోత్ ఆర్. గట్టిగా క్లారిటీ వచ్చింది, రైట్? ఎస్. దిస్ ఈస్ అకౌంట్ మనీ అండ్ గట్టిగా అకౌంట్ మనీ అండ్ నెక్స్ట్ వన్ వి సెడ్ నియర్ మనీ. ఏమని? నియర్. ఏమని? సో వాట్ ఎగ్జాక్ట్లీ నియర్ మనీ? దిస్ ఇస్ నాట్ అబౌట్ మనీ, బట్ ఇట్ మెంట్ ఇన్ ద రోల్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ నాట్ మనీ, బట్ ఇట్ మెయింటైన్ ద రోల్ ఆఫ్ మనీ. ఏంటమ్మా? మనీ కాదు, కానీ మనీ రోల్ అయితే పోషిస్తుంది. దాన్ని మనం నియర్ మనీ అంటాం. ఏంటి అమ్మా? మీ దగ్గర ఏటీఎంలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అవి మనీనా? కానీ తీసుకుంటారా లేదా? అకౌంట్లో డబ్బులు ఉంటే తీసుకుంటారా లేదా? గట్టిగా. అప్పుడు ఏటీఎం ఏంటి? నియర్ మనీ. క్రెడిట్ కార్డ్స్ ఉంటే తీసుకుంటారా లేదా? నియర్ మనీయా కాదా? చెక్కులు ఉన్నాయి, తీసుకుంటారా లేదా? డీడీలు ఉన్నాయి, తీసుకుంటారా లేదా? ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కమ్స్ అండర్ వాట్? గట్టిగా. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మనీ, బట్ ఇట్ మెయింటైన్ ద రోల్ ఆఫ్ మనీ. దట్ ఈస్ కాల్డ్ వాట్? నియర్ మనీ. చెక్కులు, డీడీలు ఇవన్నీ దేని కిందికి వస్తాయి? గట్టిగా నియర్. ఏమన్నా? నియర్. ఏమన్నా? దెన్ వాట్ ఈస్ డియర్? మనీ విచ్ ఈస్ అవైలబుల్ విత్. ఏమనాలి దాన్ని? అప్పుడు మనీ సప్లై పెరుగుద్దా తగ్గుద్దా? గట్టి చెప్పాలా? నెక్స్ట్ మనీ. నియర్ మనీ తర్వాత మనకి ఇంకా హాట్ మనీ. వాట్ ఈస్ దట్ మనీ? హాట్ మనీ. వేడి ద్రవ్యం, వేడి మనీ. వాట్ ఈస్ హాట్ మనీ? ఒకసారి చూద్దాం. ఇప్పుడు పీపుల్ విల్ ట్రాన్స్ఫర్ ద మనీ ఫ్రమ్ one country to another country for high rate of interest. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హాట్ మనీ. సరే, ఇప్పుడు వేరే దేశంకి పంపిస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందా? దట్ ఈస్ ఎ ఫులిష్ ఐడియా. బట్ వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో పర్ మంత్ ఒక 2 lakhs సంపాదిస్తున్నా అనుకోండి. అట్లా అనుకోండి. ఇయర్లీ ఎంతమా? 24 lakhs, రైట్? నేను 24 lakhs సంపాదిస్తే 30% ట్యాక్స్ పే చేయాలి. 30%. డెఫినెట్లీ 30% ట్యాక్స్ పే చేయాలి. 30% ట్యాక్స్ పే చేయాలి. 30% ట్యాక్స్ పే చేయాలి అంటే ఎంత పే చేయాలి? నేను 7,20,000 రూపీస్ నేను పే చేయాలి.
అన్నీ తెలిసి నేను 7,25,000 పే చేస్తామా? పర్సంటేజ్లు అటు ఇటు అయితే ఆలోచించకండి, ఇదేమో మ్యాథ్స్ క్లాసా? కాదు కదా. మరి మ్యాథ్స్ క్లాస్ అయితే లెక్కలు అటు ఇటు పోయినాయి అనుకోవాలి. అప్రాక్సిమేట్లీ పోనీ మీరేమైనా కడతారా ఈ ట్యాక్స్? నేనేమైనా కడతానా? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అంతే. సో దిస్ ఇస్ వాట్ 7,20,000 రూపీస్ మనం ట్యాక్స్ పే చేయాలి. ఇంత కట్టడం నాకు ఇష్టం లేదు ఎస్పెషల్లీ. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫారెన్ కంట్రీలో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తా. ఇండియాలో ఎంతవరకు సంపాదిస్తే ట్యాక్స్ లేదు అంటే 5 lakhs వరకు సంపాదిస్తే ట్యాక్స్ లేదు. కాబట్టి నేను 5 లక్షల వరకు నా అకౌంట్లో డిపాజిట్ చేయించుకొని మిగతాదంతా ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటా. అంటే 5 lakhs తీసేస్తే మిగిలింది ఎంత? 19 lakhs. 19 lakhs ఫారెన్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసినందుకు నేను వాళ్ళకి 1% ట్యాక్స్ పే చేయాలి. 19 lakhsకి 1% అంటే ఎంత? 1,90,000 రూపీస్ పే చేయాలి. అదే ఇండియాలో ఉంటే 7,20,000 పే చేయాలి. అక్కడైతే నాలాగనే అందరూ ఆలోచించి ఫారెన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ వేసుకుంటున్నారు. ఇక్కడ అక్రమంగా సంపాదించే వాళ్ళంతా, దొంగతనంగా సంపాదించే వాళ్ళంతా దొంగలంతా, మన భాషలో చెప్పాలంటే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దీనివల్ల ఏమవుతున్నాయి? మన దేశంలో ఉన్న కరెన్సీ అంతా కూడా ఫారెన్ కంట్రీస్కి పోతుంది. ఐ రైట్ ఆర్ నాట్? గట్టి చెప్పాలా? మన దేశంలో ఉన్న మనీ అంతా ఎక్కడికి పోతుందమ్మా? దానివల్ల మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతున్నాయి. మరి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతే ఏమవుతుంది? ఇండస్ట్రియలైజేషన్ తగ్గిపోతుంది. వెన్ ఇండస్ట్రియలైజేషన్ డిక్రీజ్డ్ ఏమవుతుంది? గట్టిగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. దానివల్ల పావర్టీ వస్తుంది. అర్థమైంది కదమ్మా? ఏమనేది? హాట్ మనీ. వెన్ హాట్ మనీ ఇంక్రీజెస్ ఇన్ ద మార్కెట్, వాట్ హ్యాపెన్స్? వెన్ హాట్ మనీ ఇంక్రీజెస్ ఇన్ ద మార్కెట్, వాట్ హ్యాపెన్స్? హాట్ మనీ పెరిగితే ఏం జరుగుతుంది? గట్టిగా హాట్ మనీ పెరిగితే ఏమైందమ్మా? మనీ సప్లై తగ్గిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజెస్. వెన్ ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజెస్, వాట్ హ్యాపెన్స్? గట్టిగా ఇండస్ట్రియలైజేషన్ తగ్గిపోతుంది. అర్థమైంది కదమ్మా? రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనీ, బ్యాంక్ మనీ. ఏమనీమా? మనీ which is issued by the banks is called bank money. సార్ బ్యాంక్ ఏం ఇష్యూ చేస్తాయి? ఏటీఎంలు, క్రెడిట్ కార్డులు, చెక్కులు, డీడీలు, ఏటీఎంలు, గీటీఎంలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. అన్నీ ఏమని? సార్ నియర్ మనీ అన్నారు ఇందాక. నియర్ మనీ. ఇప్పుడు దాన్ని కూడా ఏమనొచ్చు మనం? బ్యాంక్ మనీ. మనీ, వాట్ ఎవర్ ద మనీ ఇష్యూడ్ బై ద బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ ఏమనాలమ్మా? గట్టిగా. వాట్ ఎవర్ ద మనీ ఇష్యూడ్ బై ద బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ ఏమనాలి? బ్యాంక్ మనీ. ఏమనాలి? గట్టిగా ఏమనాలి? బ్యాంక్ మనీ. ఏమనాలి? క్లారిటీ వచ్చింది కదమ్మా? ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనీ ఇన్ ఇండియా. సో వెరీ ఇంపార్టెంట్. ఏమేమున్నాయమ్మా? చీప్ మనీ, నియర్ మనీ, ఫియట్ మనీ, డియర్ మనీ. ఒకవేళ ఇందాక డియర్ చెప్పుంటే ఇప్పుడు నియర్ మనీ, హాట్ మనీ, బ్యాంక్ మనీ, అకౌంట్ మనీ, లెడ్జర్ మనీ. సో దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనీస్. దెన్ ఫస్ట్ వన్, చీప్ మనీ. వాట్ ఈస్ చీప్ మనీ? మనీ విచ్ ఈస్ అవైలబుల్ విత్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏమనాలి దాన్ని? వెన్ చీప్ మనీ ఇంక్రీజ్డ్, గట్టిగా అమ్మా మీరు ముగ్గురిటి కూర్చోవచ్చు కదా తల్లి. ఇట్లనే చూసిరనుకో ఇటే చూడాలి మీరు ఎప్పటికీగా. అర్థమైందా? అందులో మీరు ఫస్ట్ 2 benchesలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. మీరు కొద్దిగా వెనక్కి కూర్చోండమ్మా. కొద్దిగా. నేనేమంటున్నంటే కొద్దిగా ఈ చూసే విజన్నే మనం ప్రాపర్ వేలో చూడాలి.
లేకపోతే రేపు 6/6 విజన్ తగ్గుద్ది. ఇట్రా అమ్మా, నేను వాళ్ళని బొమ్మనేది మిమ్మల్ని మీరు వెనక్కి కూర్చోవాలని కాదు, ఇటువైపు కూర్చోండి. ఏమైనా సెంటిమెంట్ అమ్మా మీకు అక్కడ కలిసి వచ్చింది ఏమన్నా? ఇటు కూర్చోండి. జరగండి తల్లి, కొద్దిగా జరగండి. నా ఇంటెన్షన్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ సైడ్ యాంగిల్లో చూస్తారు కదమ్మా, వీళ్ళకి విజన్ తగ్గుద్ది. రేపు 6/6 రాదు, కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ కాదు. ఇంత కథ ఉంటుంది వెనక, అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరీ రోజంతా సైడ్ యాంగిల్లో చూడొద్దు, పోద్ది విజన్ అంతా. అర్థమైందా? అది చలో. బ్యాంక్ మనీ, ఏమని అన్నాం గట్టిగా? వాట్ ఈస్ బ్యాంక్ మనీ? మనీ విచ్ ఈస్ issued by the banks. ఏమనాలమ్మా వాటిని? సో క్లారిటీ వచ్చింది, నో ప్రాబ్లం, రైట్? ఎస్. నెక్స్ట్, గ్రేషం ఫార్ములా అనే ఒక ఫార్ములా ఉంటుందమ్మా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫార్ములా? గట్టిగా. సో గ్రేషం ఈజ్ ఏ ఎకనమిస్ట్. ఎవరైనా? ఈయన క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఎకనమిక్ అడ్వైజర్. ఎవరైనా హీఈస్ ఏ ఎకనమిక్ అడ్వైజర్ టు ద క్వీన్ ఎలిజబెత్. ఎకనమిక్ అడ్వైజర్ టు ద ఎవరైనా. ఈయన ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశారు. ఏమంటే, బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఇన్ సర్క్యులేషన్ అంటాడు ఆయన. మన భాషలో చెప్పాలంటే, చెడ్డ ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణిలో లేకుండా చేస్తుంది అంటాడు ఆయన. ఎవరైనా? దీన్నే మనం ప్రొఫెషనల్గా చెప్పాలి అంటే, బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఇన్ సర్క్యులేషన్. ఏమన్నా? బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఇన్ సర్క్యులేషన్. దాన్నే మనం ఏమనాలా? గట్టిగా, గ్రేషం ఫార్ములా. ఏమనాలమ్మా? ఏం సార్ గ్రేషం ఫార్ములా? ఏంటి గ్రేషం ఫార్ములా అంటే, సింపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు మన ఇండియాలో 10 రూపీస్ కాయిన్స్ వచ్చేవి, గుర్తుంది కదా? ఇవాళ వస్తున్నాయా? లేదు. ఎందుకు రావట్లేదు అంటే, పాకిస్తాన్ వాడు ఏం చేసిండు సార్ అంటే, ఈ ఫేక్ 10 రూపాయల కాయిన్స్ ని ముద్రించి మన దేశంలో సప్లై చేయడం మొదలుపెట్టిండు. అర్థమైందమ్మా? దానివల్ల ఏమైంది? ఆర్బీఐ అసలు 10 రూపీస్ కాయిన్స్ ని ఆపేసింది. ఆపేయడం వల్ల ఉద్దేశం ఏంటి సార్? ఫేక్ 10 రూపీస్ కాయిన్స్ మనకి మార్కెట్లో పెరిగిపోయినాయి అనుకోండి, మనీ సప్లై ఏమైంది? అప్పుడు ఇన్ఫ్లేషన్ ఏమైంది? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అందుకని ఈ పంచాయతీ అంతా మనకెందుకని ఆపేసింది. ఎవరు? చూడండి, చెడ్డోడు వచ్చి మంచోడిని, చెడ్డోడు వచ్చి మంచోడిని చెడగొట్టినట్టేగా. దీన్నే మనం ఏమనాలా? గట్టిగా ఏమనాలా? గ్రేషం ఫార్ములా. సో వాట్ ఈస్ ద గ్రేషం ఫార్ములా? బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఇన్ సర్క్యులేషన్. ఏమనాలి? బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఇన్ సర్క్యులేషన్. ఏమనాలి దాన్ని? గట్టిగా ఏమనాలి? గ్రేషం ఫార్ములా. ఏ ఫార్ములా? గట్టిగా, ఏ ఫార్ములా? గ్రేషం ఫార్ములా. అర్థమైంది కదమ్మా? రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏమన్నాం సార్ అంటే, అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్, బ్యాంకులో మనం ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ని ఓపెన్ చేయొచ్చు? గట్టిగా. And how many type of accounts we are able to open in banks? గట్టిగా. ఎందుకమ్మా ఇక్కడ నేను 2 arrow మార్క్స్ చేసినా కాబట్టి? అట్లేం కదా? ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చుమా? ఇంతకీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఎందుకంటే ఇదంతా తెలిసి ఇంతకీ వయసు తెలియకపోతే బాగుండదు, చండాలంగా ఉంటుంది. ఇంతకీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత ఏజ్ ఉండాలి? ఎంత ఉండాలమ్మా? బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత వయసు ఉండాలమ్మా? ఎవరైనా చేయొచ్చా? చేయొచ్చమ్మా? ఎవరైనా చేయొచ్చా?
బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మినిమం ఏజ్ 10 years. మినిమం ఏజ్ టు ఓపెన్ అకౌంట్స్ ఇన్ బ్యాంక్స్ ఈజ్ 10 years. 10 ఏళ్ళు ఉండాలమ్మా. 10 years ఉంటే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బ్యాంకులో మనం 2 type ఆఫ్ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. ఒకటి డిడిస్, 2 టీడీస్. డిడిస్ అంటే డిమాండ్ డిపాజిట్ అకౌంట్స్. ఏమనాలి? టీడీస్ అంటే టర్మ్ డిపాజిట్ అకౌంట్స్. ఏమనాలి? సో హౌ మెనీ టైప్ ఆఫ్ అకౌంట్స్ వీఆర్ ఏబుల్ టు ఓపెన్? ఏమేమి ఉన్నాయమ్మా? డిమాండ్ డిపాజిట్ అకౌంట్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్స్. ఎన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్? ఇప్పుడు డిమాండ్ డిపాజిట్ అకౌంట్స్ అంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, జాయింట్ అకౌంట్, సాలరీడ్ అకౌంట్, జన్ధన్ యోజన అకౌంట్. వీటన్నిటిని కలిపి మనం ఏమనాలి? గట్టిగా డిమాండ్ డిపాజిట్ అకౌంట్స్. ఏమనాలమ్మా? సో ఈ డబ్బులు మనమే వేస్తాం, మనమే తీసుకుంటాం, మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటాం. టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ మళ్ళీ 2 types అమ్మా. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్, 2 రికరింగ్ డిపాజిట్. హౌ మెనీ టైప్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ దర్? ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేసినాం, ఒక 10 years తర్వాత తీసుకున్నాం. అది ఫిక్స్డ్ డిపాజిట్. అర్థమైంది కదా? గట్టిగా అర్థమైంది కదా? ఈ 10 ఏళ్లలో నువ్వు బ్యాంకు పోయే ముచ్చటే లేదు. ఇక 10 ఏళ్ల తర్వాత పోతే నీకు వడ్డీతో కలిపి డబ్బులు ఇస్తారు. 10 లక్షలు వేస్తే 15 లక్షలు ఇస్తారు. ఈ మధ్యలో ఎప్పుడైనా పోయినవా మెడలు పట్టుకొని బయటికి నెడతారు. అర్థమైంది కదమ్మా? కాబట్టి 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ల తర్వాతనే పోవాలి మనం. ఇది ఏ డిపాజిట్? ఫిక్స్డ్ డిపాజిట్. క్లియర్ కదమ్మా? ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ ఉంది. మన కాడ 1,00,000 లేవు, కానీ 10 ఏళ్ళకి మనకు 10 లక్షలు కావాలి. 10 లక్షలను ఏం చేస్తారు? ఇయర్లీ ఎంతో డివైడ్ చేస్తారు. ఆ ఇయర్లీ కట్టమంటారు. 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఎంత కట్టినావో దానికి వడ్డీ కల్పిస్తారు. దాన్ని ఏమంటాం మనం? రికరింగ్ డిపాజిట్. ఏమనాలా? గట్టిగా ఏమనాలా? ఇయర్లీయో మంత్లీయో కడితే దాన్ని ఏమనాలా మనం? ఒకటేసారి వేస్తే ఫిక్స్డ్ డిపాజిట్. అర్థమైంది కదమ్మా? ఇవి 2 types. మినిమం పీరియడ్ ఎంత సార్ అంటే 7 days. ఎంతమా? మాక్సిమం ఎంత సార్ అంటే 10 years. మాక్సిమం ఎంత? గట్టిగా 10 years. అర్థమైంది కదమ్మా? ఇవి 2 type ఆఫ్ అకౌంట్స్ బ్యాంక్లో మనకి ఏమేమి ఉన్నాయి? డిడిస్, టీడీస్. డిమాండ్ డిపాజిట్ అకౌంట్ రెండోది, టర్మ్ డిపాజిట్ అకౌంట్స్. క్లియర్ కదా? మరి అకార్డింగ్ టు ఆర్బీఐ there are different type of currencies are there. According to RBI there are different type of currencies are there. మరి ఏమేమి ఉన్నాయి ఆర్బీఐ ప్రకారం ఇండియాలో కరెన్సీ అంటే EM0, EM1, EM2, EM3, EM4. How many type of currencies are there? గట్టిగా ఏమేమి ఉన్నాయి మా? M0, M1, M2, M3, M4. How many type of currencies are there? ఏమేమి ఉన్నాయి? M0, M1, M2, M3, M4. Any type of currencies ఉన్నాయి? So what exactly M1 currency is? C plus DDs are called M1 currency. దీనికంటే ముందు నేను ఇంకొక వర్డ్ చెప్పాలి మీకు. లిక్విడిటీ. ఏమన్నామమ్మా? గట్టి చెప్పాలా? సరే ఏంటి లిక్విడిటీ అంటే? వాట్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్ లిక్విడిటీ? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ వాట్ ఈస్ లిక్విడిటీ? క్యాష్ వేరు, లిక్విడిటీ వేరు. What is liquidity? I'm asking what exactly liquidity is. కొంతమంది మహానుభావులు ఉంటారు మన క్లాస్లో కూడా, ఎట్లాంటి వాళ్ళు ఉన్నట్టు అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళు ఏం చేస్తారంటే కరెన్సీ నోట్లు ఉంటాయి కదమ్మా, కరెన్సీ నోట్ మధ్యలో ఖాళీ ఉంటుంది, కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళ పేరో వాళ్ళ పేరో రాస్తారు. రాసి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి మళ్ళీ అన్ని చేతులు దాటుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది అంటే వాళ్ళు ఏం నమ్ముతారు? మన బంధం అంతా గట్టిగా ఉందని నమ్ముతారు. దీన్ని ఏమంటారు సార్ అంటే లిక్విడిటీ అంటారు. ఏమనాలమ్మా? అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో లేదా 1 yearలో లేదా ఒక కాన్స్టెంట్ పీరియడ్లో మనీ ఎన్ని హ్యాండ్స్ అయితే చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమనాలి? గట్టిగా
మనీ అన్న తర్వాత ఒక దగ్గర ఫిక్స్డ్గా ఉండొద్దు. ఏమవ్వాలి? చేతులు మారాలి. అర్థమైంది కదమ్మా? ఎన్ని చేతులు అయితే మారుతుందో దాన్ని మనం ఏమంటాం? మనం గట్టిగా చెప్పింది కరెక్టే కదా నేను? మనీ సప్లై మార్కెట్లో మీరు ఎట్లా చేస్తారు సార్ అంటే విత్ ప్రూఫ్ చేస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దాన్ని మనం ఏమనాలా? లిక్విడిటీ. గట్టిగా ఏమనాలి? ఇప్పుడు M1 కరెన్సీకి లిక్విడిటీ ఎక్కువనా తక్కువనా అంటే సి అన్నాం. సి అంటే పబ్లిక్ దగ్గర ఉండే డబ్బులు, మన పర్సులో ఉండేవి, మన జేబులో ఉండేవి, మన దగ్గర క్యాష్ రూపంలో ఉండేవి ఏవైతే ఉంటాయో అవన్నీ సి అమ్మా. అర్థమైంది కదా? బీరువాలో ఉన్నాయి, ట్రంక్ పెట్టెలో ఉన్నాయి, గురిగిలో ఉన్నాయి, తర్వాత మన పర్సులో ఉన్నాయి, మన జేబులో ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మనం ఏమనాలా? సి అనాలా. మరి వీటిని ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చా లేదా అంటే మార్కెట్లో మనీ సప్లై పెరుగుద్దా లేదా? గట్టిగా లిక్విడిటీ ఈజీగా ఉంటుందా లేదా? డిడి అకౌంట్లో ఉన్న డబ్బులు, అకౌంట్లో ఉన్న డబ్బులు వీటిని కూడా ఖర్చు పెట్టుకోవచ్చా లేదా ఈజీగా? ఎవడండి మనల్ని ఆపేది? బజ్జీలు కనబడ్డాయి కొనుక్కున్నాం, పానీపూరి బండ్లు కనబడ్డది కొనుక్కున్నాం, ఇంకేమో కనబడ్డది కొనుక్కున్నాం. ఎందుకు సార్ అంటే ఏటీఎం ఉంది, పేటిఎం ఉంది, తర్వాత గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, ఆ పే ఉంది, ఈ పే ఉంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి లిక్విడిటీ ఎక్కువనా తక్కువనా? గట్టిగా గట్టిగా ఈజీగా మనీ సప్లై మార్కెట్లో అయిద్దా లేదా? కాబట్టి M1 లిక్విడిటీ ఎక్కువనా తక్కువనా? గట్టిగా M2 బాగినాలే. అర్థం కావాలంటే కనీసం డిగ్రీ ఆ పైన చేసి ఉండాలా. అర్థమైంది కదా? రైట్. అంతంత మాత్రం వాళ్ళకైతే ఇది అంత ఈజీగా అర్థం కాదు. రైట్. ఏం కరెన్సీ? M2. చూద్దాం M2 అంటే వాట్ ఎగ్జాక్ట్లీ M2. M1 ప్లస్ TDs in post office. What are TDs? What are TDs? Term deposits, right? ఎన్ని టైప్ ఆఫ్ టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయమ్మా? ఏమేమి ఉన్నాయమ్మా? ఫిక్స్డ్ డిపాజిట్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్? మినిమం, మాక్సిమం. అంటే ఈ డబ్బులు మన డబ్బులు అవ్వాలంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? గట్టిగా మినిమం 7 days, రైట్? మాక్సిమం అంటే ఈ డబ్బులు మనం ఖర్చు పెట్టాలంటే ఎన్ని రోజులు ఆగాలి? అప్పుడు లిక్విడిటీ ఎక్కువనా తక్కువనా? దేంతో పోలిస్తే? క్లారిటీ వచ్చింది, రైట్? M3. M1 ప్లస్ అదర్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్, అదర్ డిపాజిట్స్ ఇన్ ఆర్బీఐ. కరెన్సీ ముద్రించేది ఎవరమ్మా? ఎవరికి ఇస్తారు? బ్యాంకులు ఎవరికి ఇస్తాయి? ఏ రూపంలో ఇస్తాయి? లోన్స్. ఏ రూపంలో ఇస్తాయి? అంతే కదమ్మా. ఇప్పుడు ఈ లోన్స్ మనం అప్లై చేసుకుంటే 24 hours లోపల ఇస్తారు. మినిమం 24 hours పీరియడ్. అంటే ఈ డబ్బులు మన డబ్బులు కావాలి అంటే మినిమం ఎన్ని గంటలు వెయిట్ చేయాలి మనం? గట్టిగా 24 hours వెయిట్ చేయాల్సిందే. ఎస్ సార్? ఇప్పుడు M1 ప్లస్ అదర్ డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్ అంటే ఇది 24 hours. అంతే కదమ్మా. గట్టిగా ఎస్ ఆర్ నో? గట్టిగా ఎంత వెయిట్ చేయాలి మనం? 24 hours వెయిట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, M1తో పోలిస్తే లిక్విడిటీ? గట్టిగా M2తో పోలిస్తే లిక్విడిటీ? సూపర్. అర్థమైంది కదా? గట్టిగా రైట్. M4 M1 ప్లస్ అదర్ డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఎక్సెప్ట్ NSC, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి యోజన ఉందమ్మా. తెలుసు కదా మీకు, విన్నారు కదా? సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది? 22 January 2015 స్టార్ట్ అయింది. ఏం యోజన? సుకన్య సమృద్ధి యోజన. గట్టిగా పాపకి 10 years వచ్చేలోపు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే 18 yearsకి ఎడ్యుకేషన్కి, 21 yearsకి మ్యారేజ్కి డబ్బులు ఇస్తారు. అర్థమైంది కదమ్మా? అంటే ఈ డబ్బులు మన డబ్బులు కావాలంటే పాపకి 18 years వచ్చేంత వరకు లేదా 21 years వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. లిక్విడిటీ ఎక్కువనా తక్కువనా? గట్టిగా విచ్ కరెన్సీ హ్యాస్ లీస్ట్ లిక్విడిటీ? గట్టిగా ఇప్పుడు చెప్పండి అమ్మా. ఈ కరెన్సీని ఆర్డర్లో అరేంజ్ చేయాలి ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే లిక్విడిటీ ఎక్కువ ఎవరికి? తర్వాత 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 సో ఇది ఒక 50-60 సార్లు అడుగుంటాడు క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా ఉంటుందంటే అరేంజ్ ద ఫాలోయింగ్ కరెన్సీస్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లిక్విడిటీ అంటారు. సో హైయెస్ట్ లిక్విడిటీ ఎవరికి ఉంది?
M1 తర్వాత, M3 తర్వాత, M2 తర్వాత, వాట్ ఈజ్ M0 కరెన్సీ? M0 కరెన్సీని మనం రిజర్వ్ కరెన్సీ అంటామమ్మా. ఏమనాలి? వాట్ ఈజ్ M0 కరెన్సీ? వాట్ ఈజ్ M0 కరెన్సీ? వాట్ ఎగ్జాక్ట్లీ రిజర్వ్ కరెన్సీ? దీనికి మనీ సర్క్యులేషన్ ఉండదు, అంటే మార్కెట్లో సర్క్యులేట్ అవ్వదు, ఒకే దగ్గర రిజర్వ్గా ఉంటుంది. అలాంటి కరెన్సీని రిజర్వ్ కరెన్సీ అంటాం. మీకు తెలిసినంత వరకు రిజర్వ్ కరెన్సీ ఏంటి? నేనేమన్నా థింక్ యాజ్ ఏ ఎకానమీ స్టూడెంట్. వాడేవాడు అరుస్తూనే ఉండు మళ్ళీ. ఇందాకనే చెప్పిన నేను. ఏంటమ్మా నేనేమంటున్నామా? మనీ సప్లై ఉండొద్దు, మనీ సప్లై ఉండొద్దు, కానీ అది మనీయే. ఏంటది? నేనేమంటున్నామా? మనీ సప్లై ఉండొద్దు, బట్ అది మనీయే. అదేంటి? డోంట్ సే గోల్డ్. గోల్డ్ ఈజ్ ఎ మెటల్, నాట్ మనీ. బట్ వీఆర్ ఏబుల్ టు కన్వర్ట్ అంతే. నేనేమంటున్నా? కన్వర్ట్ చేయడం గురించి అడగట్లే నేను, బట్ మనీ ఉండాలి అంటున్నా. ఏంటది? అమ్మా ఇప్పుడు బ్యాంకులు ప్రతిరోజు ఆర్బీఐలో పెట్టే మనీ ఉంటుంది కదా, ఏమంటాం దాన్ని? మార్కెట్లో సప్లై అవుద్దా అది? అప్పుడు అది రిజర్వ్ కరెన్సీ కాదా? అవుతుందా లేదా? ఎస్, గట్టిగా. ఇప్పుడు బ్యాంకులు వాళ్ళ దగ్గర పెట్టుకునే డబ్బులు ఉన్నాయి కదమ్మా, ఏంటి? ఎస్ఎల్ఆర్. వీటికి మనీ సప్లై ఉంటుందా? ఎస్ఆర్ నో? అప్పుడు మనకి రిజర్వ్డ్గా ఉండే కరెన్సీ అంటే ఏమని చెప్పాలా? సిఆర్ఆర్. అమ్మ నేను ఇట్లాంటిదే ఇంకోటి చెప్పిన, గుర్తుందా? ఇట్లాంటిదే ఇంకోటి చెప్పిన. సార్ వారం క్రితం కనబడ్డారు మీరు, ఇవాళ కనబడ్డారు, ఎట్లా గుర్తుంటాయి మాకు? అంతేనమ్మా? ఇట్లాంటిదే నేను ఇంకోటి చెప్పిన, గుర్తుందో లేదో మీకు? ఏంటది? సిఏఆర్. వెరీ గుడ్. క్యాపిటల్ అడెక్విటీ రేషియో. ఎస్ఎల్ఆర్ కంటే ఎక్కువ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు చెప్పండి అమ్మా, M0 కరెన్సీ అంటే ఏంటి? గట్టిగా. TRR, SLR, CAR. వీటిని ఏమనాలి మనం? గట్టిగా. లిక్విడిటీని బేస్ చేసుకొని అరేంజ్ చేయాలి అంటే M0 తీసుకోవద్దు. వై? దెర్ ఇస్ నో మనీ సప్లై ఫర్ M0. లిక్విడిటీ అంటేనే ఏమన్నా మనం? సప్లై ఉండాలి, అప్పుడు వీటినే తీసుకోవాలి. ఎస్ఆర్ నో? కాబట్టి ఏమన్నా మనం? M1, M3, M2, M4. హైయెస్ట్ లిక్విడిటీ, లీస్ట్ లిక్విడిటీ. ఇప్పుడు ఒక మాట చెప్పరి, ఈ నాలుగిట్లో విచ్ కరెన్సీ ఈజ్ కాల్డ్ నారో కరెన్సీ, విచ్ కరెన్సీ ఈజ్ కాల్డ్ బ్రాడ్ కరెన్సీ? దేన్ని మనం నారో మనీ అనాలి, దేన్ని మనం బ్రాడ్ మనీ అనాలి? నేనేమంటున్నా మొత్తం చెప్పే వరకు వినరి, ఆ తర్వాత చెప్పండి. రైట్. నారో మనీ వెనక ముందు ఆలోచించులేదు, ఖర్చు పెట్టినామా లేదా అంతే. వెనక ముందు ఆలోచించలేదు, ఖర్చు పెట్టినామా లేదా అంతే. ఏమని? గడిగా. అప్పుడు ఏమనాలా? నారో మనీ. ఏమనాలమ్మా? ఖర్చు పెట్టాలంటే పైసకి 100 సార్లు ఆలోచించాలి. 100 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. అయితేనే ఖర్చు పెట్టాలి, లేవద పెట్టద్దు. ఏమని? అమ్మా M4 డబ్బులు పిల్ల పెళ్లికి పెట్టినాయి. దీంట్లో ఆలోచించడానికి ఏముంది? వచ్చినాయి ఖర్చు పెడతామా లేదా? పెడతామా లేదా? ఇంకొన్ని కలిపి మరీ ఖర్చు పెడతాం, దాచిపెడతాం మనం. ఏమన్నా ఆలోచించేది ఏముంది? 10 రూపాయలు అయిన కాడ 20 రూపాయలు ఖర్చు పెడతాం మనం, ఆలోచించేది ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఎప్పుడు ఒక్క మాట ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు పెడతామా, అప్పు చేసినవి జాగ్రత్తగా ఖర్చు పెడతామా? అందులో అప్పు చేసిన ఏంటి? అందులో అప్పు చేసిన ఏంటి అమ్మా? గట్టిగా. ఆవిడ M3 ఏమనాలా? ఖర్చు పెట్టాలంటే విశాలమైన హృదయం ఉండాలి, అప్పుడే ఖర్చు పెట్టాలి. దాన్ని మనం ఏమనాలా? బ్రాడ్ మనీ. ఏమని? గట్టిగా. వాట్ ఈజ్ నారో మనీ? వాట్ ఈజ్ బ్రాడ్ మనీ? వాట్ ఈజ్ నారో మనీ? వాట్ ఈజ్ బ్రాడ్ మనీ? గట్టిగా. On the basis of liquidity, currencies in ascending or descending order?
M1 greater than M3 greater than M2 greater than M0. M0 రిజర్వ్ కరెన్సీ. గట్టిగా M0 is a M0 is a M0 is a M1 C plus గట్టిగా C plus M2 M1 plus TDs in post office. M3 M1 plus other deposits in RBI. M4 M1 plus other deposits in post office. క్లియరా? ఇది ఓవరాల్గా మనకి మనీ అండ్ బ్యాంకింగ్. నెక్స్ట్ చాప్టర్ మనకి ప్లాన్స్ ఇన్ ఇండియా అండ్ నీతి ఆయోగ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. బ్రేక్ తర్వాత మళ్ళీ చూద్దాం.